అద్వైత ఆత్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్న మన గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మళ్ళీ బ్రహ్మసూత్రాల్లో ఇదిగో ఈ సూత్రాన్ని దాని భాష్యాన్ని చూస్తూ వెళ్దాము. పోయిన వారం కొంత మొదలు పెట్టాము. అంతకన్నా ముందు కూడా 2 సూత్రాల్లో ఇదే విషయం చెప్తూ వస్తూ ఉన్నాం. ఇంతకీ ఏమి అంటే, మన వాళ్ళకు కొన్ని ప్రశ్నలున్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళేం చెప్తున్నారంటే, దేవతలకు జ్ఞానాధికారం లేదు అని చెప్తున్నారు. పోనీ కర్మాధికారం ఉందా అంటే అది కూడా లేదు వాళ్ళకి. దేవతలకు కర్మాధికారము లేదు. వాళ్లకు జ్ఞానాధికారము లేదు. మరెందుకున్నారు వాళ్ళు అంటే, కర్మాధికారినైన నేను ఎప్పుడెప్పుడైతే కర్మలు చేస్తూ ఉంటానో యజ్ఞాలు, అందులో నేనిస్తూ ఉన్న హవిస్సులను తీసుకుని వెళ్ళడం కోసము ఆ దేవతలు రావలసి ఉంటుంది. అంత మాత్రం చేస్తారు వాళ్ళు. పైగా నేనిచ్చిన హవిస్సులను తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు అంటే, నేను కోరుకున్న లోకాలిస్తారు. నేను కోరుకున్న కోరికల్ని తీరుస్తారు. అందుకని నేను హవిస్సులిస్తాను. అది పుచ్చుకోవడానికి వాళ్ళొస్తారు. ఇది మా ఇద్దరికున్న రిలేషన్‌షిప్ అని వాళ్ళు ఫిక్స్ అయితే, మనమేం చెప్తున్నామంటే, మన సిద్ధాంతం ఏం చెప్తున్నారంటే, దేవతలకు కూడా జ్ఞానాధికారం ఉన్నది అని చెప్పారు. మన వాళ్ళు పూర్వపక్షులేమడిగారంటే, అట్లా ఎట్లా చెప్తున్నావు నువ్వు? దేవతలకి జ్ఞానాధికారం ఉందని నువ్వెట్లా చెప్తున్నావు అంటే, జ్ఞానాధికారం లేకపోతే వాళ్ళు మరి జ్ఞానాన్ని పొందలేరు. వాళ్ళు కూడా దేహాలతో ఉన్నారు అంటే, ఏదో ఒక రూపంతో ఉన్నారు అంటే అవి గూడా నశిస్తాయి. అటువంటప్పుడు అమృతత్వం కోసము దేవతలు గూడా ప్రయత్నం చెయ్యాలి, సాధన చెయ్యాలి. అందుకు జ్ఞానం కావాలి. పైగా ఇక్కడ మనం కల్పించి చెప్పడం గాదు. వేదమే ఇంద్రాది దేవతలు, భృగ్వాది మహర్షులు వెళ్ళి గురువుల దగ్గర కూర్చుని ఉపదేశాలు పొందుతూ ఉన్నారు అని చూపిస్తూనే ఉన్నాయి వేద మంత్రాలు. దాన్ని బట్టే మనకు తెలుస్తున్నది. దేవతలకు, ఋషులకు జ్ఞానాధికారం ఉన్నది అని. కర్మాధికారం అయితే లేదు. వాళ్ళు కర్మలు చేయవలసిన పని లేదు. కానీ జ్ఞానాధికారం ఉన్నది. జ్ఞానార్జన చేస్తారు అని చెప్పేసరికి, మళ్ళీ మన పూర్వపక్షులేం ప్రశ్నిస్తున్నారు, ఒకవేళ వాళ్ళకు జ్ఞానాధికారం ఉంటే, వాళ్ళు చదువుకోవడానికి పోతే, నేను చేసుకునే యజ్ఞాల్లో భాగంగా, అంగంగా హవిస్‌లని వాటిని పుచ్చుకోవడానికి రారు గదా! మరి నాకు కష్టమవుతుంది అంటే, అటువంటి కష్టమేం లేదు. వాళ్ళు నువ్విచ్చే హవిస్‌లను పుచ్చుకోవడానికి నీ యజ్ఞాల్లో భాగంగా వస్తారు అని చెప్పారు. అట్లా ఎట్లా వస్తారు అంటే, వాళ్లకు అటువంటి సామర్థ్యం ఉంటుంది. వాళ్లకు సిద్ధులుంటాయి. వాటితో వాళ్ళు ఒకే సమయంలో చాలా దేహాలను ధరించగలరు. కాబట్టి రాగలరు. పర్వాలేదు. కనిపించరెందుకు మరి దేహాలుంటాయంటే, వాళ్లకు కనిపించకుండా ఉండే ఒక విద్య గూడా తెలుసు. కాబట్టి వాళ్ళు కనిపించరు. కానీ నువ్వు చేసుకునే యజ్ఞాలన్నింటికి ఎవరే యజ్ఞం చేసినా, ఏ కర్మ చేసినా పిలిస్తే వస్తారు. కానీ మాత్రం అంత మాత్రమే గాదు. వాళ్ళు మళ్ళీ వాళ్ళకు జ్ఞానాధికారం ఉంది గాబట్టి, జ్ఞానార్జన కోసం కూడా ప్రయత్నం చేస్తారు. సాధన చేసుకుంటూ ఉంటారు అని చెప్పారు. అయితే తర్వాత ఇంకో క్వెషన్ ఏమొచ్చిందంటే మనకి, వాళ్ళొకవేళ శరీరాలతో ఉండి, అన్ని చోట్ల వచ్చి కూర్చొని, హవిస్‌లను పుచ్చుకుని, మళ్ళీ అట్లనే ఇంకేదో దేహంతో వెళ్ళి, ఎక్కడో జ్ఞానాలన్నీ ఆర్జిస్తూ ఉన్నారు అంటే, అంతా బానే ఉంది గానీ, దేహాలతో ఉంటే వాళ్ళు నశించిపోతారు గదా! నశించిపోయే లక్షణాలతో ఉన్న దేహాలతో ఉన్న వాళ్ళు ఎంతకాలం ఉంటారు? నేను అదే పనిగా యజ్ఞాలు చేస్తూ ఉంటే, నేను గాపోతే నా తర్వాత వాళ్ళు. అప్పుడు వీళ్ళెంతకాలం ఉంటారు? వీళ్ళు నశిస్తే మళ్ళీ అప్పుడేమవుతుంది? ఇంద్రుడిని పిలవమంటే, వాయువుని పిలవమంటే వాళ్ళందరూ రాకపోతే ఏమవుతుంది అంటే, అట్లా జరగదు అని చెప్తూ ఒక ముఖ్యమైన కీలకము, వాళ్ళు దేహాలు ధరించారు అంటే ఆ దేహం నశించిపోతే, మరి వాళ్ళు ఇంక తర్వాత చేసుకునే యజ్ఞాల్లో రారు గదా! అని ఒక ప్రశ్న. దానికి ఇప్పుడు ఈ సూత్రంలో చెప్తూ ఉన్న భాష్యంలో జవాబొస్తుంది. జవాబేమి అంటే చాలా సులువు. ఇంద్రుడు మొదలైనవి పదవులు యాక్చువల్‌గా
ఇంద్రుడు అన్నది ఒక మనిషి, ఒక దేవత, ఒక్కటే ఉన్నది గాదు. ఇంద్రుడు మొదలైనవన్నీ, ఋషులు మొదలైనవన్నీ పదవులు. ఒక వ్యక్తి ఆ పదవిలో ఉండి చేయవలసినవి చేస్తూ ఉండొచ్చు. ఆ వ్యక్తి ఒకవేళ లేకపోయినా గూడా ఆ పదవి ఉంటుంది. ఇంద్రుడు అన్న పదవి ఉన్నంత వరకు ఎవరో ఒకళ్ళుంటారు. ఆ పని చేస్తూ ఉంటారు అని ఇప్పుడు చెప్తారు. సరే అది గూడా బానే ఉంది గానీ ఇంకొక క్వెషన్ అట్లాంటిదే. ఒకవేళ ఈ రకంగా వీళ్ళు వేదమే చెప్పిన దేవతలు, ఋషులు నశిస్తున్నారు అంటే, అప్పుడు వేదము కూడా అనిత్యమైపోతుంది గదా! అని ప్రశ్న. అవ్వదు. ఎందుకు? అని మళ్ళీ ఇక్కడ విచారణ. ఒకవేళ వేదమే చెప్పిన ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ గూడా నశించిపోతే, అప్పుడు ఆ విధంగా చెప్తూ వచ్చిన వేదము కూడా అనిత్యమైపోతుంది గదా! అంటే అవ్వదు. ఎందుకవ్వదు అంటే, ఈ ఇంద్రుడు మొదలైనవన్నీ గూడా జాతులు. అవి పదవులు, అవి జాతులు. ఎట్లా అంటే, ఏదో పశుత్వం అన్నది ఒక జాతి. అందులో గోత్వం అన్నది ఏదో ఒక స్పీషీస్. అట్లాంటివెందుకు నశిస్తాయి? వేదము ఇంద్రుడు అని చెప్తుంది గానీ, ఆ ఇంద్రుడు పలాని ఏదో ఒక రాజుగారు ఇంద్రుడయ్యాడు. చాలా యాగాలు చేశాడు, ఇంద్రుడయ్యాడు అని చెప్పినప్పుడు, ఆ రాజుగారి పేరు గూడా సరిగ్గా గుర్తుండదు. కానీ ఇంద్రుడు అన్నది మాత్రం పదవి గుర్తుంటుంది. అటువంటి ఏదైతే సామాన్యమైన విషయం ఉన్నదో, దాని గురించి వేదం చెప్తుంది. అది సామాన్యమైన విషయాలు గాకుండా వ్యక్తుల గురించి చెప్పాలి అంటే, ఇంక అందరి పేర్లు రాస్తూ రావాలి. ఒక్కొక్కసారి వేదం అన్ని పేర్లు రాయదు. పేర్లన్నీ డాక్యుమెంటింగ్ చెయ్యదు. ఏవో కొన్ని ఉన్నాయంటే చేస్తుంది. కానీ చాలా ఉన్నాయంటే చెయ్యదది. స్వయంభువ మనువు అని చెప్తుంది. స్వారోచిష మనువు అంటుంది. ఇప్పుడు అవన్నీ కూడా మన్వంతరాల్లో ఏ మనువులున్నారో అవి మళ్ళీ పదవులు. ఆ పదవిని ఎవరు చేస్తున్నారు, ఎవరు నిర్వహిస్తున్నారు అన్న పేర్లు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు వేదము. వ్యక్తుల మీద ఫోకస్ కాదు. సామాన్యమేదున్నదో జాతి దాని గురించి చెప్తుంది గాబట్టి, వేద ప్రామాణ్యానికి విరోధమేమీ లేదు అని మళ్ళీ ఇక్కడ భాష్యంలో ఇవాళ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ విధంగా మనకు రకరకాల అనుమానాలు రావచ్చు. దేవతలంటే ఏమి? అసలు వేదం అంటే ఏమి అని. దాని గురించి మన భాష్యంలో చెప్తున్న విచారణంతా చూస్తూ వెళ్దాము. ఈలోగా మన సంగతి గూడా మనం ఆలోచన చేసుకోవాలి గదా! ఇంద్రుడు నిజంగా ఒక మనిషా? అదొక పదవా? లేదా అదొక జాతా? లేదా ఆ దేవతలు ఉంటారా? వాళ్ళు గూడా ఉండకుండా పోతారా? లేదా వేదాలు నిజంగా నిత్యాలా? అనిత్యాలా? ఇవన్నీ చూద్దాము. కానీ అంత మాత్రమే కాదు గదా! నా పరంగా గూడా ఆధ్యాత్మికంగా కూడా దీన్ని అన్వయం చేసుకోవాలి. అందుకని చూద్దాము. ఎప్పుడైతే దేవతల గురించి చెప్తూ ఉన్నారో, అప్పుడు తప్పకుండా అది ఆది దైవికము. దేవతల గురించి చెప్తూ ఉన్నారు అంటే, ఆది దైవికము. ఆది దైవిక సాధన గాదు గదా నేను చేస్తున్నది. దేవతలు ఉంటారా? ఊడతారా? దేవతలు వస్తారా? రారా? దేవతలు చదువుకుంటారా? చదువుకోరా? అని దేవతల గురించి నాకెందుకు? నేను చేస్తున్నది ఆది దైవిక సాధన గాదు. ఆధ్యాత్మిక సాధన గాబట్టి, ఇప్పుడు ఇదే విషయాన్ని ఆధ్యాత్మికంగా చూద్దాము. మనము 2, 3 సూత్రాలుగా చూస్తూ వస్తూ ఉన్నది ఏమి అంటే, దేవతలకు కర్మాధికారం లేదు. కానీ దేవతలకు జ్ఞానాధికారం ఉన్నది. దేవతలు ఒకే సమయంలో ఎన్ని రూపాలైనా ధరించొచ్చు. దేవతలకు నాశము లేదు. వ్యక్తులకి నాశం ఉండొచ్చు. ఇవి మనం చూసుకున్న ముఖ్యమైన పాయింట్స్. దీన్ని ఆధ్యాత్మికంగా చూద్దాము. ఇక్కడ దేవత అంటే ఇంద్రుడు అనుకుందాం. ఇంద్రుడెవరు మళ్ళీ ఇంతకీ? నా ఇంద్రియము నేను. నా ఇంద్రియము మనసేంద్రియాలతో కూడి ఉన్న నేను. ఇంద్రుడు దాన్ని మొత్తాన్ని ఈ దేహేంద్రియ సంఘాతాన్ని నడిపిస్తున్నదేదున్నదో ఆ తత్వము నేను. అది ఇంద్రము. ఇప్పుడు అటువంటి నాకు కర్మాధికారం ఎప్పుడుండదు?
ఎప్పుడైతే నాకు జ్ఞానాధికారం కలిగిందో అప్పుడు కర్మాధికారం ఉండదు. అంటే ఎప్పుడైతే నేను దైవీ గుణాలు, దైవీ సంపదలు పెంచుకున్నానో, మన భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు దైవాసుర సంపద్ విభాగ యోగంలో చెప్పినట్టు ఇంకా చాలా చోట్ల ఆయన చెప్తారు, మనువు చెప్తారు, అందరూ చెప్తారు. భాగవతంలో చెప్తారు, ఎక్కడ పడితే అక్కడ చెప్తారు. ఆ చెప్పిన దైవీ గుణాలను, దైవీ సంపదను పెంచుకున్నవాడు దేవత. వాడు మనిషిలానే కనిపిస్తాడు. కానీ ఎవరిలోనైతే దైవీ సంపద పెరిగిందో, వృద్ధి చెందిందో, అటువంటి వాడేమవుతాడు అంటే దేవత అవుతాడు వాడే. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఆది దైవికంగా కదా చెప్పుకుంటుంది. ఆధ్యాత్మికంగా చెప్తున్నాము. ఇక్కడ కూర్చుని ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్న మనము, దైవీ సంపదలను ఏవేవి చెప్పారో వాటన్నింటిని మనము లోపల పెంచుకుంటూ పోతూ ఉన్నాము అంటే, మనము దేవతలుగా మారుతూ ఉన్నాము. అమృతత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాం కదా! అందుకని. ఇప్పుడేం జరిగింది? అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనకు జ్ఞానాధికారం కలుగుతూ ఉంటే, దైవీ సంపద మనలో పెరిగింది అంటే, జ్ఞానానికి అధికారం కలుగుతుంది. ఏ జ్ఞానం ఏదో ఒక జ్ఞానం గాదు. ఆత్మ జ్ఞానానికి మనకు అధికారం కలిగేసరికి అప్పుడేం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్, మనకు జ్ఞానాధికారం కలిగి, జ్ఞానము కోసం మనము ఈ ప్రవచనాల కోసము, వాటి కోసము వెళ్తూ ఉన్నాము. చదువుకుంటాము, స్వాధ్యాయం చేస్తాము, చెప్తూ ఉంటాము, ప్రవచనం చేస్తాము. చెప్పినవన్నీ మనం ఆచరిస్తూ ఉంటాము. ఆచరింప చేస్తూ ఉంటాము. ఈ విధంగా చేస్తూ ఉన్న సమయంలో అప్పుడేం జరుగుతుంది అంటే, మనకు కర్మల గురించిన అధికారం తొలగిపోతూ ఉంటుంది. కర్మాధికారం ఉండదింకప్పుడు తగ్గిపోతుంది. కర్మలు చేయవలసిన పని లేదు. కర్మలవే రాలిపోతూ ఉంటాయి. జ్ఞానం పెరుగుతూ ఉంటే మనలో కర్మలు జారిపోతూ ఉంటాయి. జ్ఞానాధికారం పెరుగుతున్న కొద్దీ కర్మాధికారం నశిస్తూ ఉంటుంది. కానీ కర్మలు చెయ్యమా అంటే చేస్తాము. ఇప్పుడిక్కడ మన పూర్వపక్షులు 2 వారాల నుంచి అడుగుతున్నారు గదా! మరి వాళ్ళకు ఇంద్రుడు మొదలైన వాళ్ళకి జ్ఞానాధికారం ఉండి వాళ్ళు పోయి ఎక్కడో చదువుకుంటే నేనేమైపోతాను? నా కర్మలకి రారా అంటే వస్తారు. అని మన సిద్ధాంతి చెప్పినట్టే మనం గూడా మనలో జ్ఞానాధికారం పెరిగిన తర్వాత కర్మాధికారం తగ్గుతూ ఉన్నది. కర్మల గురించి మనం పట్టించుకోవట్లేదు. కానీ అయినా గూడా చేస్తాము. ఎందుకు అంటే ఇంకా వాసన మాత్రంగానైనా ఉన్నది గాబట్టి, ఈ ఉపాధి ఎంతో కొంత అందుకని కర్మలు చేయవలసొస్తుంది. అయితే నేను చేస్తున్నానన్న ఉద్దేశంతోటి గాదు. ఊరికినే వెళ్తాము. ఇప్పుడు ఇంద్రుడు మన వాళ్ళు చేస్తూ ఉన్న యజ్ఞాలకొచ్చి కూర్చుంటాడు. ఏమైనా ఇస్తే పుచ్చుకుంటాడు. వాళ్ళేమైనా అడిగితే ఇస్తాడు. అంతే గదా! ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ దేవతా రూపాలన్నీ పోయి ఏం జేస్తాయి? వాళ్ళు యజ్ఞాలవన్నీ చేస్తూ పిలిస్తే స్వాహాకారాలతోటి వెళ్ళి, వాళ్ళిచ్చిన హవిస్సులను పుచ్చుకుని, వాళ్ళేమైనా కోరికలు కోరితే తీర్చి వస్తారు. ఇంతే గదా! అట్లానే జ్ఞానాధికారంతో ఉన్న, దైవీ సంపదతో ఉన్న మనవాళ్ళు కూడా ఎవరైనా పిలిస్తే ఏదైనా పనుంటే పోతారు. ఆ పని చేస్తారు. వాళ్ళేమైనా ఇస్తే పుచ్చుకుంటారు, వస్తారు. నేనిచ్చాను అనుకోరు, నేను పుచ్చుకున్నాను అనుకోరు. కర్మ చేయవలసి ఉంది వెళ్తారు. అంతా బానే ఉంది గానీ, మన దేవతలు ఒకే సమయంలో చాలా రూపాలెత్తుతారు గదా! అంటే అన్ని రూపాలు మనం గూడా ఎత్తుతాము. మనము జ్ఞానాధికారంతో ఉన్నప్పుడు మన పాటికి మనమొచ్చి ఇక్కడ కూర్చుని, మనం చదువుకుంటాము, స్వాధ్యాయం చేస్తూ ఉంటాము. అయితే ఎప్పుడైతే కర్మలకి పిలిచారో మనల్ని, పిలిస్తే అమ్మగానో, అక్కగానో, నాన్నగానో, స్నేహితుడుగానో, టీమ్‌మేట్‌గానో ఏదో ఒక విధంగా మనల్ని ఏ రూపంలో వాళ్ళు పిలుస్తారో, ఆ రూపంలో వెళ్తాము. వాళ్ళు కోరుకున్నది చేస్తాము. వాళ్ళేమైనా ఇస్తే పుచ్చుకుంటాము. మళ్ళీ వెనక్కొచ్చి ఏం చేస్తాము, కూర్చొని స్వాధ్యాయం చేస్తాము. దైవీ సంపదతో ఉన్నవాళ్ళు ఏ విధంగా ఒకే సమయంలో చాలా రూపాలు ధరించి, కర్మల కోసం వెళ్ళవలసి వస్తే గూడా కర్మల్లో భాగంగా, అంగంగా వెళ్ళవలసొస్తే ఎవరో పెళ్లి చేసుకుంటున్నారు, పిలిచారు, వెళ్తాము. ఎవరో కష్టమొచ్చింది పిలిచారు, వెళ్తాము. లేదా ఎవరో అన్నం పెట్టాము తినమంటారు, వెళ్లి తింటాము. లేదా అన్నం పెట్టమంటారు, వండి పెడతాము. లేదా డ్రైవ్ చేయమన్నారు. లేదా నేను డ్రైవ్ చేస్తా నువ్వు రామన్నారు. లేతే కలిసి టీవీ చూద్దామన్నారు. ఏదో ఒకటి వాళ్ళు ఏ రూపంగా మనల్ని పిలిస్తే ఆ రూపంగా వెళ్తాము. ఆ కర్మ చేస్తాము. కానీ మాత్రం మళ్ళీ వచ్చి కూర్చొని స్వాధ్యాయం చేసుకుంటాం. ఎందుకు? మనకు దైవీ సంపద పెరిగింది. మనము దైవీ గుణాలతో ఉన్నాము అంటే, దేవతలమై ఉన్నాము అంటే, మనకు జ్ఞానాధికారమే ఉంటుంది. కర్మాధికారం ఉండదింక.
కర్మలు చెయ్యమా అంటే చేస్తాము. కానీ తగులుకోకుండా చేస్తాము. ఎప్పుడైతే ఆ కర్మలు గూడా లేకుండా పూర్తిగా జ్ఞానంగా మాత్రమే ఉంటాము అంటే ఎప్పుడైతే వాసన క్షయమవుతుందో, వాసన మాత్రంగా గూడా కర్మలు మనకి లేకుండా పోతాయో పూర్తిగా, ఉపాధి ఉంటేనే వాసనలుంటాయి. ఉపాధి ఉండడమే వాసనలుండడం. వాసన అంటే వసించి ఉండడం అని అర్థం. వాసన అంటే వసించి ఉండడం. వాసము అంటే పైగా కప్పేసి ఉంచిందని గూడా అర్థం. ఏదైతే ఉపాధి ఈ విధంగా ఉంటూ కోరికలు, కోపాలు ఏవో మనసులో ఆలోచనలు ఉన్నాయి అంటే, అవి ఉన్నంత వరకు కర్మలు ఏదో ఒక రూపంగా ఉంటాయి కాబట్టి, ఏదో ఒక రూపంగా చేయవలసొస్తది కాబట్టి వెళ్తాం. కానీ, దేవతలమై ఉన్నాం కాబట్టి, దైవీ గుణం బాగా పెరిగింది, దైవీ సంపద ఎక్కువవుతూ ఉన్నది గాబట్టి, కర్మలు చేయవలసి వస్తే చేస్తాం కానీ, వాటికి తగులుకోము. అందుకని కర్మాధికారం లేదు. జ్ఞానాధికారం ఉంటుంది కాబట్టి ఈ పని గ్యారంటీగా చేస్తాము. జ్ఞానంతో తగులుకొని ఉంటాము. ఆత్మతో తగులుకొని ఉంటాము. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తూ ఉంటే, అప్పుడు అక్కడ చెప్తూ ఉన్నదేంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకేదో ఉన్నది ఎవరో ఇంద్రుడున్నట్ట, ఎవరో యజ్ఞాలు చేసుకుంటున్నట్ట, ఇంతకాయన వస్తాడా? రాడా? రాకపోతే ఏమవుతుంది? వస్తే ఏమవుతుంది? అంటే మనకు ఉపయోగం ఏముందక్కడ? మనం చేయట్లేదు గదా! ఆ యజ్ఞాలు చేయట్లేదు. మనకి ఇహపర లోకాలు ఏమీ అవసరం లేదు. అటువంటి ఫలాపేక్షలు కోరట్లేదు. మనకు అవసరమే లేని సబ్జెక్ట్‌ని మనకెట్లా అన్వయం చేసుకోవాలి అంటే, నేను ఈ విధంగా దైవీ సంపదను పెంచుకుని దేవతనవుతే, నాలో దేవత అంటే మళ్ళీ స్త్రీ దేవత, పుందేవత గాదు. దేవత అన్నది ఎవరికైనా సరే దైవీ లక్షణాలతో ఉన్న వాళ్ళ కోసం అని జెప్తున్నారు. మళ్ళీ అందులో స్త్రీ, నపుంసకలింగాలన్నీ బెట్టామంటే విషయం ఇంకా అర్థం గాలేదు. ప్రపంచంలోనే తిరుగుతున్నామని అర్థం. దేవత అన్నదానికి ఏదైనా ఉండొచ్చు. లింగంతోటి సంబంధం లేదు. మనం ఆ స్థితిలో ఉన్నాము అంటే ఇక్కడికొస్తాము. సో, దాన్ని వదిలిపెట్టకుండానే ఆధ్యాత్మికంగా దాన్ని వదిలిపెట్టకుండానే మళ్ళీ ఇప్పుడు ఇక్కడేదో ఆది దైవికంగా చెప్తున్నారు చూస్తూ వెళ్దాము. కాబట్టి ఇప్పుడు మనకు ప్రశ్న ఏమి? శబ్దము ప్రమాణంగా కాకుండా పోతుంది. దానికి విరుద్ధమవుతుంది గదా! అంటే కాదు. ఎందుకు అంటే ఇక్కడి నుంచే వస్తే విరోధమేమీ లేదు. ఇప్పుడు ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా అనిత్యమవుతే, అప్పుడు ఆ ఇంద్రుడి గురించి చెప్తున్న వేదం గూడా అనిత్యమవుతుంది కదా! ఎట్లా అవుతుంది? ఎట్లా అవుతుంది అంటే, ఏదో ఒక వాడు పుట్టాడు. ఒక పిల్లవాడు పుట్టాడు. వాడు పుడితే వాడి దేహానికి ఓ పేరు పెట్టారు. ఇప్పుడు వాడు పెరిగి పెద్దవాడయ్యాడు, ముసలివాడయ్యాడు, చనిపోయాడు. వాడు చనిపోతే వాడి దేహము పోయింది, వాడి పేరు పోయింది గదా! అట్లా ఇప్పుడు ఇంద్రుడు అన్నది ఏ పదార్థం ఉన్నదో దానికి ఇంద్రుడు అని చెప్పిన నామం ఎక్కడున్నది? వేదంలో ఉన్నది. కాబట్టి ఇంద్రుడు పోతే ఇంద్రుడి గురించి చెప్పిన వేదం గూడా అనిత్యం అవుతుంది గదా! అని మన వాళ్ళు చెప్తున్నారు. నామరూపాలు 2 ఒకటేసారి పోతాయి గదా! అని. కానీ మన సిద్ధాంతం ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మన సూత్రకారులు ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, కాదు ఎందుకంటే అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు అనిత్యమైన అసత్ వస్తువులు అసత్ అంతా గూడా అసత్ జగత్తంతా రావచ్చు. కానీ వచ్చిందెక్కడి నుంచి? సత్ నుంచొచ్చింది. ఈ అసత్ నశించిపోయినంత మాత్రాన ఆత్మ నశించదు గదా! అట్లానే ఈ విధంగా ఇంద్రాదులు నశించినా కూడా వేదానికేమి ప్రమాదం లేదు. ఎందుకంటే ఇవన్నీ అతఃప్రభవాత్ అక్కడి నుంచే వచ్చాయి కాబట్టి అని చెప్తూ ఉన్నారు. నువ్వు దాన్ని ఎట్లా చెప్తావు? ఎట్లా నిర్ణయించావు? అని అడిగితే ప్రత్యక్ష అనుమానాలన్న ప్రమాణాలని బట్టి చూద్దాం పటని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాం. మన ప్రశ్న ఏమి అంటే, మా నామ విగ్రహవత్వే దేవాదీనాం అభ్యుపగమ్యమానే కర్మణి కశ్చిత్ విరోధః ప్రసంగి శ్రద్ధేతు విరోధః ప్రసజ్యేత. ఒకవేళ దేవతలు మొదలైన వాళ్ళకు గూడా విగ్రహవత్వము దేహాలున్నాయి గాబట్టి, కానీ మాత్రం వాళ్ళు కర్మలకొస్తారు పర్వాలేదు, విరోధమేమీ లేదు అంటే గూడా, శబ్దానికి
అంటే వేదంతో దానికి విరోధం కలుగుతుంది కదా! దేవతలకు కూడా దేహాదులుంటాయి. అవి కూడా విగ్రహాలున్నాయి గాబట్టి, కర్మలు చేస్తాయి, కానీ నశించిపోతాయి. ఇట్లా ఏవో చెప్పావనుకో అనిత్యమని. అప్పుడు శబ్దంతో, వేదంతో విరోధం కలుగుతుంది గదా! అని మన పూర్వపక్షి ప్రశ్న వేస్తే, మన సిద్ధాంతి ఎట్లా చెప్తున్నావు నువ్వు అని అడిగారు. ఔత్పత్తికం హి శబ్దస్య అర్థేన సంబంధమాశ్రిత్య అనపేక్షత్వాత్ ఇది వేదస్య ప్రామాణ్యం స్థాపితం. ఒక శబ్దం ఉన్నది అంటే దానికొక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఆ శబ్దం వల్ల ఆ అర్థం వచ్చింది. ఆ రెండింటికి అట్లా ఉత్పత్తి పరంగా సంబంధం ఉన్నది. వేరేగా ఏ ఆపేక్ష లేదు అని మన వాళ్ళు పూర్వమీమాంసకులు వేదం యొక్క ప్రామాణ్యాన్ని అంగీకరించారు. ఇదానీం ఇప్పుడు క్వెషన్ ఏమి అంటే, మరి తు విగ్రహవతి దేవత అభ్యుపగమ్యమాన యద్యపి ఐశ్వర్యయోగాత్ యుగపత్ అనేక కర్మ సంబంధీని హవీంషి భుంజీత తథాపి విగ్రహయోగాత్ అస్మదాదివత్ జనన మరణవతి సా ఇతి నిత్యస్య శబ్దస్య నిత్యేన అర్థేన నిత్యే సంబంధే ప్రతీయమానే యత్ వైదికే శబ్దే ప్రామాణ్యం స్థితం తస్య విరోధః స్యాత్ ఇది చేత్. అది మా క్వెషన్. ఇప్పుడు ఏంటంటే మా క్వెషన్, దేవతలకు కూడా విగ్రహాలున్నాయి అంటే రూపాలున్నాయి అంటే ఉండిండొచ్చు. వాళ్ళకు ఏదో ఐశ్వర్యం ఉన్నది మరి. విభూతులుంటాయి వాళ్ళ దగ్గర. దాంతో యుగపత్ ఒకేసారి అనేక కర్మలకు వెళ్లి కూర్చోవచ్చు. యజ్ఞాల్లో హవిస్సులను పుచ్చుకోవచ్చు. తదాపి అయినా కూడా విగ్రహం ఉన్నది అంటే, దేహం ఉన్నది అంటే అస్మదాదివత్ మనలాగా, నీలాగా, నాలాగా జరణ మరణ లక్షణంతో ఉంటారు వాళ్ళు. అప్పుడు నిత్యమైన శబ్దము, నిత్యమైన అర్థము అని నిత్య సంబంధం ఉన్నది వాటికి. అదట్లా ఉండగా వైదికమైన శబ్దం ఏదున్నదో ప్రమాణంగా మనం అంగీకరించింది ఆ విధంగా స్థితం ఉన్నది గదా! దాంతో విరోధమవుతుంది. కాదా మరి? అని వాళ్ళు ప్రశ్న వేశారు. మన సిద్ధాంతి ఏం చెప్తూ ఉన్నారు అంటే సూత్రకారుణ్ణి అనుసరించి అటువంటి విరోధం లేదు. ఎందుకు అంటే అయమపి నాస్తి విరోధః విరోధము ఎందుకు కస్మాత్ లేదు అని మన పూర్వపక్షి ప్రశ్నిస్తే అతఃప్రభవాత్ అక్కడి నుంచే వచ్చాయి కాబట్టి ఇంద్రాది రూపాలన్నీ కూడా వేదం నుంచే వచ్చాయి కాబట్టి ఇవి పోయినా పర్వాలేదు, వేదానికేమి అనిత్యత్వం కలగదు అని చెప్తూ ఉన్నారు. ఈ మాట వినగానే మళ్ళీ ఒక అనుమానం వచ్చింది మన పూర్వపక్షికి. అది అడుగుతారు, ఇంత పెద్ద ప్రశ్న అడుగుతారు ఈలోగా. అతః ఏవ హి వైదికాత్ శబ్దాత్ దేవాదికం జగత్ ప్రభవతి. అక్కడి నుంచే ఆ వైదిక శబ్దాలు వేద శబ్దాల్లో నుంచే దేవతలు మాత్రమే కాదు, దేవతల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ జగత్ మొత్తం అక్కడి నుంచే వేదంలో నుంచే వచ్చే వేద శబ్దాల్లో నుంచి వైదిక శబ్దాల్లో నుంచే అని చెప్పారు మన సిద్ధాంతి. నువ్వు ఇంద్రుడి గురించే ఆలోచన చేస్తున్నావు ఎంతసేపు. నా ఇంద్రాదులు ఏమైపోతారు, నా ఋషులు ఏమైపోతారు, నేను పిలిస్తే నా కర్మలకి యజ్ఞాలకి రారని. కానీ అసలు వేద వాక్యాల్లో నుంచే, వేద మంత్రాల్లో నుంచే, వైదిక శబ్దాల్లో నుంచే మొత్తం జగత్తంతా ప్రభవించింది అని మన సిద్ధాంతి చెప్పారు. ఇంక వెంటనే మన పూర్వపక్షి లేచారు. మరి మొన్నేం చెప్పావు నువ్వు 2 ఏళ్ల కింద? మనం ఈ బ్రహ్మసూత్రాలకి భాష్యాలతో సహా అర్థాలు చదువుకుంటూ ఉన్న సమయంలో మొదలు పెడుతూనే నువ్వేం చెప్పావు? అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఉన్నదానికి కూర్చోని నన్ను కూర్చోబెట్టి, నేనేదో అథాతో కర్మ జిజ్ఞాస అని నేనేంటో కర్మలు చేసుకోవడానికి పోతే పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నావు. అని వెంటనే నాకేం చెప్పావు? రెండో సూత్రము జన్మాద్యస్య యతః అంటివే. దానికి ఎంత దూరం చెప్పాడు? ఓ సూత్రకారుడా, నువ్వు చెప్పిన ఈ సూత్రాన్ని పట్టుకుని నీ భాష్యకారుడు ఎంత దూరం చెప్పాడు? నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, నేను ఎన్ని లాజిక్స్ చూపించాను, నా ప్రధానం అన్నాను, ఇంకేంటేంటో అన్నాను. ఏది కాదు, నో
టచ్చనా? టచ్చనా? అనుకుంటూ అన్నీ కొట్టేసి, నువ్వు నీ భాష్యకారుడు ఇద్దరు కలిసి ఈ జన్మాద్యస్య యతః అన్న సూత్రాన్ని బెట్టుకుని ఎంత విసుగు పుట్టించారు మాకు. అక్కడేం జెప్పారు ఇంతకి ఇద్దరు కలిసి? ఇత్యత్ర బ్రహ్మ ప్రభవత్వం జగతః అవధారితం. బ్రహ్మ వల్లే జగత్తంతా వస్తుంది అని చెప్పావా లేదా? ఏం జెప్పావు నువ్వు మళ్ళా గుర్తు చేసుకో. కొన్నేళ్ళయ్యేసరికి మర్చిపోతావా? ఈ మొత్తం జగత్తంతా బ్రహ్మ నుంచే వచ్చింది అని చెప్పావా లేదా? ఇప్పుడు కూర్చొని కథమిహ శబ్ద ప్రభవత్వం ఉచ్యతే. శబ్దం నుంచి, వేదం నుంచి జగత్తంతా వచ్చిందని చెప్తావా? ఏదన్నా ఒక్కటి నిర్ణయించుకో సిద్ధాంతి. ఒక్కటి ఆలోచన చేసుకో. మొత్తం అంతా వచ్చింది బ్రహ్మ నుంచే అని ముందు చెప్పి జగత్తంతా ఇదం సర్వం అంటివి, ఎన్నో వేద మంత్రాలు చూపిస్తివి, నేనేది చెప్పినా కాదంటివి. ఇప్పుడేమో మధ్యలో శబ్దం వల్లే వచ్చిందని ఒక సూత్రం రాసుకుంటావా? ఆ? ఆలోచన చేసి చెప్పు. పోనీ అప్పిచ్చ అయినా కూడా. సరే పోతే పోయింది, అయితే అయింది. యది ఒకవేళ నామ నువ్వన్నట్టే వైదికాత్ శబ్దాత్, వైదిక శబ్దాల నుంచి, వేద శబ్దాల్లో నుంచే అస్య ఈ జగత్ యొక్క ప్రభావము ఉన్నదే అనుకో అభ్యుపగతః. అయినా కూడా కథం ఏతావత విరోధః శబ్దే పరిహృతః, ఆ విరోధం ఎట్లా పోతుంది? పోనీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తప్పు చెప్తున్నావు. ఒకసారి బ్రహ్మ నుంచి వచ్చిందంటావు, ఒకసారి వేదం నుంచి వచ్చిందంటావు. ఏదో ఒకటి ముందు ఫిక్స్‌గా. పోనీ నీ కోసం నేను వేదం నుంచే వచ్చింది జగత్తంతా అని ఒప్పుకుంటాను ఒక నిమిషం. అయినా కూడా నా వేదానికి విరోధం కలగదని నువ్వెట్లా నిరూపించగలవు? దాన్నెట్లా పరిష్కరిస్తావు? నేనేం చెప్పాను నీకు? ఇంద్రాదులన్నీ అనిత్యాలైతే వేదం గూడా అనిత్యమైతుందని చెప్పానా లేదా? దాన్ని నువ్వు ఆ విరోధాన్ని నువ్వు పరిహరించాలి గదా! ఎట్లా జేస్తావు? ఇది రెండో ప్రశ్న. మూడోది అడుగుతున్నా పటు. యావత వసవః రుద్రాः ఆదిత్యాः విశ్వే దేవాः మరుతः ఇతి ఏతే అర్ధాः అనిత్యాः ఏవ ఉత్పత్తిమత్వాత్ తదనిత్యత్వే చ తద్ వాచినాం వైదికానాం వస్వాది శబ్దానాం అనిత్యత్వం కేన నివార్యతే? ఏదైతే వసువులు అంటుంది వేదము, అష్ట వసువులు అంటుంది, రుద్రులు అంటుంది, ఏదో ఏకాదశ రుద్రులు అంటుంది, ద్వాదశ ఆదిత్యులు అంటుంది, ఏదో విశ్వే దేవతలు అంటుంది, ఏదో మర్త్గణాలు అంటుంది అని ఇన్ని అర్థాలు చెప్పిందా? ఏం చెప్పింది? నువ్వు అక్కడ కూర్చో, నీ మనస్సునే ఏంటో పలాని దేవతా రూపంగా నువ్వు ఉపాసన చెయ్యి, నువ్వు ఇట్లా చేసావనుకో నీకు ఆ లోకాలన్నీ వస్తాయి అని అవన్నీ చెప్పిందా లేదా? ఈ అర్థాలు ప్రయోజనాలన్నీ కోరుకునే గదా నేను ఈ యజ్ఞాలన్నీ చేస్తూ ఉన్నది. ఇప్పుడు అసలు ఇవన్నీ అనిత్యం అన్నావనుకో నువ్వు. ఎందుకు అంటే ఉత్పత్తి ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి కాబట్టి అని నువ్వు చెప్పావంటే అవన్నీ నశిస్తాయి, అనిత్యమైపోతాయి. అవట్లా అనిత్యమైపోయాయి అనుకో, వాటి గురించి చెప్పే నామాలు కూడా వైదికమైన వసువో మొదలైన శబ్దాలు కూడా అనిత్యమైపోతాయి కదా! అది కేన నివార్యతే, దాన్నెట్లా ఆపుతావు నువ్వు? దాన్నెట్లా ఆపుతావు చూపించు. ఎట్లా నివారించగలవు? తర్వాత ప్రసిద్ధం హి లోకే దేవదత్తస్య పుత్రః ఉత్పన్నే యజ్ఞదత్తః ఇతి తస్య నామ క్రియతే ఇతి. ఎందుకు నేను చెప్తున్నానంటే వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వే దేవతలు, మరుత్ గణాలు అని మన వేదము చెప్తూ వస్తూ ఉంటుంది. ఇవే పోయాయనుకో ఆ పేర్లుంటాయేంటి? ఆ పేర్లతో కూడిన మన వేదము అన్‌స్టేబుల్ అయిపోదు? పైగా ఇంకొకటేంటి అంటే శబ్దాలెప్పుడొస్తాయి? నువ్వు విచిత్రంగా చెప్తావు సిద్ధాంతి. నీ సూత్రకారుడంతే నువ్వంతే. నీ సూత్రకారుడేం జెప్పాడు? అతఃప్రభవాత్ అని జెప్పాడు. అక్కడి నుంచి శబ్దం నుంచి ఈ దేవతలు మొదలైనవన్నీ ప్రభవించాయని ఆయన చెప్తే, నువ్వింకా 4 ఆకులు ఎక్కువ చదివావు. ఆ ఇంద్రుడి వరకే ఎందుకు జగత్తు మొత్తం అని ఇంకా సాగదీసావు. శబ్దం నుంచే ఇవన్నీ వచ్చాయంటావు. నిజంగా అట్లా జరుగుతుందా సిద్ధాంతి? కూర్చొని ఆలోచన చెయ్యి ఒక నిమిషము. లోకంలో ప్రసిద్ధంగా జరిగేది నీకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తాను పట్టు. లోకంలో ఎవరో ఒకాయన దేవదత్తుడు అని ఉన్నాడనుకో. ఈ దేవదత్తుడికి ఒక పుత్రుడు కలిగాడనుకో. ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు వాడికి యజ్ఞదత్తుడు అని పేరు పెట్టుకుంటారు గదా!
ఇప్పుడు దీనితోటి నీకేమర్థమైంది? జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. ఒక దేవదత్తుడు అన్నవాడికి ఒక కొడుకు పుడితే, వాడు నామకరణం చేసి వాడి కొడుక్కి యజ్ఞదత్తుడు అని పెట్టుకున్నాడనుకో. యజ్ఞదత్తుడు అన్న నామం ముందొచ్చిందా? యజ్ఞదత్తుడు అని పేరు పెట్టుకోవడానికి ఆ బాడీ ముందొచ్చిందా? చెప్పు నువ్వు. కాబట్టి శబ్దం తర్వాతొస్తుంది. శబ్దం యొక్క అర్థం ముందుంటుంది. మన ఇంద్రుడు అన్న అర్థం ముందుండి, ఇంద్రుడు, వసువు, రుద్రుడు అన్న నామాలు, శబ్దాలు తర్వాతుంటాయి. శబ్దం నుంచి అర్థం రావడం ఏంటి? అర్థం నుంచే శబ్దాలొస్తాయి. అర్థం ఒకటుంటే పదార్థం, ఓ పదార్థం ఉంటే దానికో పేరు పెడతారు కదా! ప్రపంచంలో మనం బాగా చూసేదేమి? ప్రపంచంలో ఒక పదార్థం ఉంది అంటే దానికో పేరు పెడతారు. ఇప్పుడు ఆ పదార్థం లేదనుకో, పేరు లేకుండా పోతుంది కదా దానికి. పదార్థమే అన్‌స్టేబుల్ అయితే, అనిత్యమైతే, దాని శబ్దం ఎక్కడుంటుంది? అది. తస్మాత్ విరోధః ఏవ శబ్దే ఇతి చేత్. అందుకని విరోధమే ఉంటుంది అని మన పూర్వపక్షులు చెప్పారు. మన సిద్ధాంతి దానికి 2, 3 విధాలుగా జవాబు చెప్తారు. ఒకటేమి అంటే, వేదం చెప్పేది వ్యక్తుల గురించి గాదు, జాతి గురించి చెప్తుంది అని ముందే ఇంతకు ముందు చెప్పుకున్నాం మనము. రెండోదేమి అంటే, వస్తువు తయారైన తర్వాత దానికి పేరు పెట్టడం మాత్రమే ఉంటుంది అని నువ్వు చెప్పడానికి వీల్లేదు. ఏదైనా ఒక పని చేసే ముందు ఒకటి, కల్పించే కన్నా ముందు ఒకటి, వస్తువుని తయారు చేసే కన్నా ముందు మనం మనసులో దాని గురించిన ఆలోచన చేస్తాం. అది నామము. మనసులో మనం ముందు సంకల్పిస్తాం, ఒక ఆలోచన చేస్తాము. అది నామము. ఆ తర్వాత ఆ పదార్థాన్ని తయారు చేస్తాం. అది అర్థము, రూపము. అట్లా ఉంటుంది గానీ అసలు మనసులో నీకు ఆలోచనే లేకుండా బయట ఒక పదార్థం రావడం అన్నది ఉండదు. ఒకవేళ మన దేవదత్తుడికి కొడుకు పుట్టిన తర్వాత ఏదో ఒక ఫంక్షన్ చేసుకొని యజ్ఞదత్తుడు అని పేరు పెట్టిండొచ్చు. కానీ దేవదత్తుడికి పుత్రుడు అని మాత్రం ముందే ఉంది గదా! ఈ పుత్రుడు అన్నది జాతి. మనుష్య జాతి. ఆ వ్యక్తికి తర్వాత ఇంకొక పేరేదైనా పెట్టొచ్చు. ఎట్లా అంటే, మీ ఇంట్లో ఒక ఆవు ఉన్నదనుకో, ఆ ఆవుకు నువ్వు మహాలక్ష్మి అని పేరు పెట్టుకో. మహాలక్ష్మి ఉండొచ్చు, పోవచ్చు. కానీ ఆవు అన్నది మాత్రం ఎప్పుడూ అట్లానే ఉంటుంది. ఆవు అన్న లక్షణం పోదు. ఆ ఆవు అన్న లక్షణాలతో, గోత్వంతో పుట్టిన, నువ్వు తర్వాత పుట్టిన తర్వాత మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్న ఆ వ్యక్తి ఏదైతే వ్యక్తమయ్యిందో విశేషము, అది నశించొచ్చు. కానీ దాని జాతి మాత్రం నశించదు. జాతి ఎప్పుడైనా సామాన్యం. అందుకని అది నిత్యం. ఇక్కడ దేవదత్తుడికి పుట్టింది ఒక మనిషి. ఆ మనుష్యత్వం అన్నది ఎప్పుడూ అట్లానే ఉంటుంది. దేవదత్తుడికి గోత్వంతోటి ఉన్నదో, ఇంక వేరేదేదో లక్షణంతో ఉన్నదైతే పుట్టదు గదా! దేవదత్తుడికి మనుష్యత్వంతో ఉన్న రూపమే ఒకటి కలుగుతుంది. అది మారడానికి వీల్లేదు. కానీ దేవదత్తుడికి పుట్టిన ఆ రూపానికి యజ్ఞదత్తుడని తర్వాత పేరు పెట్టుకోవచ్చు. ఆ యజ్ఞదత్తుడు ఉండొచ్చు, పోవచ్చు. కానీ మనిషి అన్న ఏ లక్షణం ఉన్నదో అది మాత్రం మారదు గదా! అందుకని జాతి సామాన్యం. అది నిత్యం. దాని గురించి మన వేదం చెప్తుంది. కాబట్టి అది నిత్యం. ఏదైతే వ్యక్తి విశేషమో అది అనిత్యము. దాని గురించి మనం వేదం మాట్లాడదు అని మన సిద్ధాంతి చెప్తూ వస్తారు. చూద్దాము. నా గవాది శబ్దార్థ సంబంధ నిత్యత్వ దర్శనాత్. గోవు అని ఒక శబ్దం ఉన్నదనుకో. గోవు అనగానే మనందరికీ ఒక ఆవు యొక్క లక్షణాలు మనసులో కదులుతాయి. అయితే ఇండివిడ్యువల్ ఆవులు వ్యక్తిగతంగా ప్రాబబ్లీ నల్లగుండొచ్చు, తెల్లగుండొచ్చు, మచ్చలతో ఉండొచ్చు, కొంచెం ముఖ కవళికలు వేరుగా ఉండొచ్చు. లేదా అది ప్రాబబ్లీ 4 కాళ్ళతో ఉండొచ్చు. లేదా ఒక కాలు సరిగ్గా లేకుండా ఉండొచ్చు. ఆ రకంగా ఇండివిడ్యువల్‌గా వ్యక్తిగతంగా ఎట్లా ఉన్నా సరే, గోవు అన్న శబ్దానికి ఉన్న అర్థమైతే మారదు గదా! పైగా ఇంకొకటేంటి అంటే, ఇదిగో గోవు ఇట్లా ఉంటుంది అని ఒక రూపాన్ని చూపించి చెప్పిన తర్వాత, అదే రూపంలో ఉన్న దేన్ని చూసినా గోవు అనే అంటాం మనము.
ఏదో మా ఇంటి ముందు ఒక గోవు ఉన్నదనుకోండి, లేకపోతే చెట్టు ఉన్నదనుకోండి. ఇప్పుడు గోవులు మా ఇంటి ముందు ఎక్కడున్నాయి కాబట్టి చెట్టు. మా ఇంటి ముందు పలాని చెట్టు ఒకటి ఉన్నదనుకోండి, మామిడి చెట్టు. ఇది మామిడి చెట్టు అని ఎవరికో తెలియని వాళ్ళకి నేను చెప్పాననుకోండి. ఆ మామిడి చెట్టుకు ఆకులెట్లా ఉంటాయి, అది పూత ఎట్లా పూస్తుంది, దాని కాయలెట్లా ఉంటాయి, దాని కాండం ఎట్లా ఉంటుంది, దాని రంగు ఎట్లా ఉంటుంది, వాసన ఎట్లా ఉంటుంది అని వాడికి జనరల్‌గా ఆ మామిడి చెట్టు గురించిన లక్షణాలు గుర్తు తెలిసిందనుకోండి. ఇంకా వాడు ఎక్కడ చూసినా సరే మామిడి చెట్టుని గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుంది. వాడిది మామిడి చెట్టు అని చెప్తాడు. అంతేగాని ఎవరైనా వేరే ఊళ్ళో ఇది మామిడి చెట్టు అని చెప్తే, "ఆహా! కాదండి. మామిడి చెట్టు ఇది కాదు. మీనా వాళ్ళ ఇంటి ముందున్నది మామిడి చెట్టు" అనడు గదా! ఎందుకు అంటే మామిడి చెట్టు అన్న వృక్షత్వం ఏదున్నదో అది కామన్. అది ఇక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అది 3 కొమ్మలతో ఉండొచ్చు, 36 ఆకులతో ఉండొచ్చు, లేదా పూత ఉండి ఉండొచ్చు, లేకుండా ఉండొచ్చు. అది మారదు గదా! కాబట్టి గోత్వము, మనుష్యత్వము అట్లాంటి ఏ శబ్దాలున్నాయో దానికి అర్థము, వాటికి కనెక్షన్. నువ్వు నిత్య శబ్దం, నిత్య అర్థం అని పద్యాలన్నీ పాడుతున్నావు గదా! పోయిన వారం నుంచి. నిత్యస్య శబ్దస్య నిత్యేన అర్థేన నిత్యే సంబంధే ఉండి తీరాలండి. లేకపోతే మాత్రం విరోధమైపోతుందని నువ్వు చెప్తున్నావు గదా! ఎక్కడుంది విరోధం? చూపించు విరోధం. ఎక్కడుంది? లేదు గదా! చెప్తూ ఉన్న శబ్దానికి ఆ అర్థం ఎప్పుడూ ఉంటుంది. నిజంగా ఆవు అక్కడ ఎదురుగా ఉండొచ్చుండకపోవచ్చు. మామిడి చెట్టు అక్కడ ఉండొచ్చుండకపోవచ్చు. కానీ ఆ శబ్దం వినగానే ఆ అర్థం మనసులో కదిలిందా లేదా? దానికి ఆ నిత్యమైన కనెక్షన్ ఉందా లేదా? మామిడి చెట్టు అంటే ఏదో ఎవరెస్ట్ శిఖరం గుర్తుకు రాదు గదా! మామిడి చెట్టు అంటే మామిడి చెట్టే గుర్తొస్తుంది. ఎందుకు? ఆ శబ్దానికి ఆ అర్థము అంత నిత్య సంబంధం. అంత క్లోజ్ కనెక్షన్ ఉంది వాటికి. అది నిత్యము. కాబట్టి అది మారేదేమీ లేదు. ఇప్పుడు నీకేంటి ప్రాబ్లమ్ అక్కడ ఎక్కడొచ్చింది విరోధం చూపించు? నేను పెన్ను అన్నాననుకో, నీకు గరిటె గుర్తొచ్చిందా? రాలేదు గదా! పెన్ అంటే పెన్నే గుర్తొస్తుంది. ఎందుకు? పెన్ను అన్న శబ్దానికి అర్థం అదే. పెన్ను ఏ రూపంలో ఇండివిడ్యువల్‌గా కొన్ని కోటాను కోట్ల పెన్స్ ఉండొచ్చు. కానీ పెన్ను అనగానే దాని లక్షణం ఏముంటుందో జనరల్‌గా తెలుస్తుంది. ఆ రకంగా కనిపించింది ఏదైనా పెన్నని మనకు తెలుస్తూనే ఉంటుందా లేదా? ఏమింత కన్‌ఫ్యూజన్ ఉంది నీకక్కడ అంత సింపుల్ మ్యాటర్‌లో? కాబట్టి గవాది శబ్దార్థ సంబంధ నిత్యత్వ దర్శనాత్ నిత్యము ఉందా లేదా? చూపించానా నేను నీకు? ప్రదర్శించి. ఒక ఆవు అన్నాను. ఒక మామిడి చెట్టు అన్నాను. ఒక పెన్ను అన్నాను. ఇంకెన్ని ఎగ్జాంపుల్స్ చూపించాలి నీకు? నహి గవాది వ్యక్తీనాం ఉత్పత్తిమత్వే తదా ఆకృతీనామపి ఉత్పత్తిమత్వం స్యాత్. గోవు అన్నది ఒక ఆవు ఉన్నదనుకో, అది వ్యక్తిగతంగా ఉత్పత్తి జరగవలసి ఉంటుంది. ఆవు అన్నది ఉత్పన్నం అవ్వవలసి ఉంటుంది. పుట్టాల్సొస్తుంది. కానీ దాని ఆకృతి, దాని జాతి ఈ ఆకారంలో ఉంటుంది గోవు అన్న లక్షణాలతో కూడి ఉన్నదేదున్నదో, ఆ గోత్వము అది మాత్రం ఉత్పత్తి అవ్వవలసిన అవసరం లేదు. మన వేదము ఈ విధంగా వాటి ఆకారాలను చెప్తుంది. వాటి గుణాలను చెప్తుంది. అయితే కానీ అది వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నాయని లెక్క వేసి చెప్పదు. లెక్క వేసి చెప్పాల్సొస్తుంది. అది గోవుల గురించి చెప్తూ ఉన్నప్పుడు దాని గురించి చెప్పాలనుకుంటే ఇంకా ఉన్న ప్రతి గోవును ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే వేదాలు సరిపోవు రాయడానికి. నంబర్ చెప్తుంది కాబట్టే కొన్ని కోటాను కోట్లు ఉండిండొచ్చు అని చెప్తుంది. ఒక పలాని స్పీషీస్‌లో, అందులో సబ్ స్పీషీస్‌లో, అందులో ఇంకేమైనా ఉంటే వాటిలో కొన్ని కోట్లు ఉండిండొచ్చు. కానీ స్పీషీస్ ఒకటుంటుంది. ఆ రకంగా గోవు మొదలైన వ్యక్తి ఒకవేళ ఉత్పన్నమైతే అవ్వచ్చు గానీ, దాని ఆకృతి ఎందుకు మాటి మాటికి ఉత్పన్నమయ్యేది? మాటి మాటికి మారదు గదా! అదెప్పుడూ ఒకటే రకంగా ఉంటుంది. ద్రవ్య గుణకర్మణాం హి వ్యక్తయః ఏవ ఉత్పద్యంతే న ఆకృతయః. వ్యక్తులు ద్రవ్యాలతో, గుణాలతో, కర్మలతో ఏదో ఒక గోవున్నది అంటే, అది ఇదిగో ఇక్కడ ఈ రూపంగా ఉన్నది, దానికి ఈ గుణాలున్నాయి, దానికి ఈ కర్మ ఉన్నది. ఈ గోవు రోజుకి 4 లీటర్ల పాలిస్తుంది. ఈ గోవు పాలివ్వదు. ఈ గోవు ఏదో
ఎక్కువగా గడ్డి మేయదు. ఈ గోవు నన్ను చూడగానే నవ్వుతుంది. ఇటువంటివి వ్యక్తిగతమైనవేవైనా ఉండొచ్చో అటువంటి గోవులు ఉత్పత్తి చెందవలసి ఉంటుంది. అది వేరే విషయం. కానీ ఆకృతి గోవు అన్నదానికి అందులో వ్యక్తిగతంగా ఎన్ని తేడాలున్నా జాతి పరంగా అది ఒకటై ఉంటుంది. ఆకృతిభిః చ శబ్దానాం సంబంధః న వ్యక్తిభిః. శబ్దాలకు సంబంధము ఈ ఆకారాలతో ఏదైతే జాతి ఉన్నదో దానితో సంబంధము. అంతేగాని ఆ జాతిలో ఉన్న ప్రత్యేక వ్యక్తి గురించి సెపరేట్‌గా ఆ శబ్దము గోవు అనగానే ఆ గోవు లక్షణాలతో ఉన్నవన్నీ అందులోకి ఆ గ్రూప్‌లోకొచ్చేస్తాయి. మళ్ళీ ఆ గ్రూప్‌లో ఉన్న ప్రతి గోవుకి సెపరేట్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి శబ్దానికి సంబంధము దాని రూపంతోటి. ఇందాక గరిటె అన్నాను. వెంటనే గరిటె అని ఒక ఆకారం మనసులో వచ్చిందా లేదా? ఏ గరిటండి? స్టీల్ గరిటా? చెక్క గరిటా? చిన్నదా? పెద్దదా? మీ ఇంట్లో ఉందా? మా ఇంట్లో ఉందా? షాప్‌లో ఉందా? అని ఇన్ని ప్రశ్నలు రావు. గరిటె అనగానే ఏదో ఒక గరిటె రూపం మనసులో ఎందుకు కలుగుతుంది? బికాజ్ ఆ శబ్దానికి ఆ ఆకారంతోటి కనెక్షన్. వ్యక్తులతో గాదు. ఇండివిడ్యువల్‌గా గరిటెలతోటి గాదు. వ్యక్తీనాం అనంత్యాత్ సంబంధ గ్రహణ అనుపపత్తేః. వ్యక్తులు అనంతంగా ఉంటాయి. వాటన్నింటిని ఆ శబ్దానికి అర్థంగా పట్టుకోవాలి అంటే, ఇంకా అట్లా గ్రహించడము అనుపపత్తి కుదరదు. ఆ శబ్దానికి ఏదో ఒక గులాబీ పువ్వు అనగానే, దానికి వెంటనే ఒక అర్థము మనసుకి స్ఫురిస్తుంది. ఆ కనెక్షన్ ఉంటుంది. ఇండివిడ్యుయల్‌గా అవి ఎన్ని రకాలుగైనా ఉండొచ్చు. మనిషి అనగానే ఎట్లా ఉంటాడు అని మనసులో ఒక జనరల్ ఐడియా వస్తుంది. ఇండివిడ్యుయల్‌గా మనుషులు ఎన్ని రకాలుగా అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎన్ని రూపాలతోటైనా ఉండొచ్చు, ఎన్ని పేర్లతో ఉండొచ్చు, ఎన్ని లక్షణాలతో, గుణాలతో ఏమైనా ఉండొచ్చు. కానీ మనిషి అనగానే మనకు ఆ శబ్దం వినగానే ఏ అర్థం గ్రహింపుకొస్తుంది? దాంతో సంబంధం గాని, వ్యక్తిగతమైన వాటితో సంబంధం పట్టుకోవడము అనుపపత్తి కుదరదు గూడా. వ్యక్తిషు ఉత్పద్యమానాసు అపి ఆకృతీనాం నిత్యత్వాత్ న గవాదిశబ్దేషు కశ్చిత్ విరోధః దృశ్యతే. వ్యక్తులన్నీ ఉత్పన్నమవుతూ ఉంటే, పుడుతూ ఉంటే పుట్టొచ్చు. ఆవులు ఎన్నైనా పుడుతూ ఉండొచ్చు. ఆకారంలో మార్పులుండవు. మనుషులు ఎన్నైనా పుట్టొచ్చు. ఆకారంలో మార్పులుండవు. కొంత తేడాలు వ్యక్తిగతంగా ఉంటాయి. ఒక్కొక్క మనిషికి 5 వేళ్ళుండొచ్చు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కసారి కనుగుడ్లు పని చేయకుండా ఉండొచ్చు. అటువంటి వ్యక్తిగతమైన తేడాలున్నా గూడా, ఆకార పరంగానైతే మనిషి సింహంలాగా, సింహం పులిలాగా ఉండదు గదా! వ్యక్తులు ఆ పలాని జాతిలో వ్యక్తులు ఇండివిడ్యుయల్‌గా ఉత్పన్నమవుతూ ఉంటే, ఆ ఆకారము టెక్నికలీ అట్లానే ఉంటుందది నిత్యము. అట్లానే గవాది శబ్దేషు గోవు అన్న శబ్దం వినగానే, ఆ ఆకారం ఒకటి మనసులో కదులుతుందా లేదా? నీకేమి విరోధమున్నది? చెప్పు. కశ్చిత్ విరోధః న దృశ్యతే. ఏమి తేడా కనిపించట్లేదే. ఒక శబ్దం వినగానే ఒక రూపం మనసులో కదులుతుంది. తథా దేవాది వ్యక్తి ప్రభవ అప్యుపగమే అపి ఆకృతి నిత్యత్వాత్ న కశ్చిత్ వసు ఆది శబ్దేషు విరోధః ఇతి ద్రష్టవ్యం. అట్లానే దేవతలు మొదలైనవి వ్యక్తులుగా వ్యక్తమవుతాయి ఇండివిడ్యువల్‌గా. ఆ విధంగా ప్రభవించినా గూడా ఉన్నాయనుకుంటే గూడా అవి ఆకృతి మాత్రం నిత్యంగా ఉంటుంది గాబట్టి, కశ్చిత్ ఎవడైనా సరే వసువు అనుకో, నువ్వు రుద్రులు అన్నావు, మరుద్గణాలు అన్నావు, ఏదో ఆదిత్యులు అన్నావు, నువ్వు ఏదైనా అనుకో, ఆ శబ్దం అనగానే దానికి విరోధము నా ద్రష్టవ్యం కనిపించదు. ఆకృతి విశేషః తు దేవాదీనాం మంత్ర అర్థవాదిభ్యః విగ్రహవత్వాత్ అవగమాత్ అవగంతవ్యః. ఆకృతి విశేషాలు ఒక జాతిలో ఏవో వేరే వేరే విశేషాలు ఉన్నాయనుకో, దేవతలు మొదలైనవి. మంత్రాల్లో, అర్థవాదాల్లో ఈ దేవతా స్వరూపం ఇట్లా ఉంటుంది. దానికి 4 కాళ్ళుంటాయి, 3 కళ్ళుంటాయి, 20 చేతులుంటాయి అని రకరకాలుగా మన మంత్రాలు, వేద మంత్రాలు రకరకాల అర్థవాదాల్లో
అది ఎన్నో విగ్రహాలని వర్ణించి, వర్ణించి, వర్ణించి ధ్యాన వస్తువులు అనుకుంటూ ఇవ్వచ్చు మనకు. అట్లా ఇస్తే గూడా అవన్నీ ఆ ఆకారం యొక్క, ఆ జాతి యొక్క విశేషాలు వ్యక్తులు అని అవగంతవ్యః మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. స్థాన విశేష సమంత నిమిత్తాః చ ఇంద్రాది శబ్దాః సేనాపత్యాది శబ్దవత్. పైగా ఇంద్రుడు మొదలైన శబ్దాలు స్థాన విశేష సంబంధంతో ఉంటాయి ఆ నిమిత్తంగా. ఏదో సేనాపతిలాగా సేనాపతి, ప్రెసిడెంట్, రాజు అన్నవుంటాయి. ఏంటి మళ్ళీ సబ్ డివిజన్స్. వీళ్ళందరూ గూడా మనుషులే. మనుష్యత్వం అన్న జనరల్ జాతిలో నుంచి వీడు సేనాధిపతి, లేతే వీడు ఆర్మీలో ఉన్నాడు, వాడు డాక్టర్, వీడు ఇంజినీర్ అని స్థానాన్ని బట్టి ఏవైనా పొజిషన్స్, జాబ్ డిస్క్రిప్షన్స్ ఉండిండొచ్చు కానీ, ఆ జాబ్ చేస్తున్న ఇండివిడ్యువల్ మనుషులు ఎవరైనా ఉండొచ్చు. తతః చ యః తత్తత్ స్థానమధిరోహతి సః సః ఇంద్రాది శబ్దైః అభిధీయతే ఇతి న దోషః భవతి. యః ఎవడెవడైతే ఏ ఏ స్థానాన్ని ఎక్కుతూ ఉన్నాడో, ఏ ఏ పదవుల్లోకొస్తూ ఉన్నాడో సహ వాడు, ప్రతివాడు ఇంద్రుడు మొదలైన శబ్దాలతో పిలువబడతాడు. ఎంతమందైనా ఇంద్రులు రావచ్చు, పోవచ్చు. ఇంద్రుడు అన్నది ఒక పదవి. ఇప్పుడు ఆ ఇంద్రుడు ఇండివిడ్యువల్‌గా ఎవరు అంటే ఎవరైనా కావచ్చు. వాళ్ళుంటారు, పోతారు. కానీ ఇంద్రుడన్న పదం అట్లనే ఉంటుంది ఎన్ని యుగాలైనా. ఎందుకంటే మళ్ళీ అదే సేమ్ వేదంలో ఏ టెంప్లేట్ వేదం బేసికల్లీ టెంప్లేట్ ఇస్తుంది. గోవులు ఇట్లా ఉంటారు, మనుషులు ఇట్లా ఉంటారు, ఇంద్రులు ఏదో పదవి అని ఆ రకంగా దేవతలు. దైవత్వం అన్నది ఒక జాతి. ఆ దేవత్వం అన్న జాతిలో మళ్ళీ ఇంద్రుడు అన్న పదవి. ఇట్లాంటివన్నీ అసలు టెంప్లేట్ ఇస్తుంది మన వేదము. అదెప్పుడూ ఉంటుంది. ఈ యుగం మారిపోతే నెక్స్ట్ యుగము, ఈ మన్వంతరం మారితే నెక్స్ట్ మన్వంతరము, ఈ కల్పం మారితే నెక్స్ట్ కల్పము, ఈ సృష్టి మారితే నెక్స్ట్ సృష్టి. ఇవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ వేదము ఇట్లానే ఉంటుంది. వేదంలో ఎట్లా ఉన్నాయో టెంప్లేట్స్ అవి అట్లానే ఉంటాయి. అయితే ఇండివిడ్యువల్‌గా మిగిలినవి వస్తూ ఉండొచ్చు, పోతూ ఉండొచ్చు. కాబట్టి అవి వచ్చి పోయినా గూడా వేదం ఎప్పుడూ ఉంటుంది. అది దాని నిత్యత్వానికి ఏమి ఆటంకం లేదు. అందుకని దోషః న భవతి. దోషమేమీ లేదందులో. నచయితం శబ్ద ప్రభవత్వం బ్రహ్మ ప్రభవత్వవత్ ఉపాదాన కారణ అభిప్రాయేణ ఉచ్యతే. ఇక్కడ శబ్దం నుంచి వచ్చిందని ఎట్లా చెప్తావో సిద్ధాంతి, బ్రహ్మ నుంచే వచ్చింది జగత్ అని చెప్తివే నువ్వు అని నన్ను ప్రశ్నించావు గదా! ఆ ప్రశ్నకి జవాబు చూద్దాము. ప్రతిదీ బ్రహ్మ నుంచే వచ్చింది అని చెప్పింది తప్పు గాదు. అది నిజమే. అయితే బ్రహ్మ నుంచి జగత్తంతా ఉపాదాన కారణంలాగా వచ్చిందని చెప్పాం గదా! అప్పుడు ఆ అభిప్రాయంలో. ఇప్పుడు శబ్దం నుంచే జగత్తంతా వచ్చింది అంటే బ్రహ్మాన్ని ఉపాదాన కారణంగా పెట్టుకుని జగత్తంతా వచ్చిందని చెప్పినట్టు కాదు అని చెప్తూ ఉన్నారు. అయితే మరి ఎట్లా అని మన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. స్థితే వాచకాత్మన నిత్యే శబ్దే నిత్యార్థ సంబంధిని శబ్ద వ్యవహార యోగ్య అర్థ వ్యక్తి నిష్పత్తి అతః ప్రభవః ఇతి ఉచ్యతే. ఇట్లా ఉంది మరి. శబ్దము నిత్యమై ఉన్నది, దాని అర్థం నిత్యమై ఉన్నది. ఆ రెండింటికి నిత్య సంబంధం ఉన్నది. అయితే శబ్దాన్ని వాడడం కోసం, వ్యవహారం కోసము యోగ్యమైన అర్థము ఒక వ్యక్తిగా నిష్పన్నం అవ్వాలి. గోత్వం గోవులు అని మన వేదం చెప్పిందనుకో. గోవులు అని చెప్పిన తర్వాత వ్యవహారం కోసం యాక్చువల్‌గా ఒక గోవు రూపం అయితే ఉండాలి గదా! నేను వంకాయ కూర అన్నాను, కూర్చున్నాను. వంకాయ కూర అన్నాను, కూర్చున్నాను. ఏం ఉపయోగం దానికి? ఉపయోగం అంటే అర్థము, ప్రయోజనము. ఆ వంకాయ కూర తినడం అన్న వ్యవహారానికి యోగ్యమైన పదార్థం ఒకటుండాలి గదా! అందుకని ఆ వంకాయ కూర యాక్చువల్‌గా పుట్టవలసి వస్తుంది. కానీ వంకాయ కూర నేనిప్పుడు చేశానా? ఇప్పుడు చేయలేదా? ఎన్ని రకాల వంకాయ కూరలున్నాయి? లేదా నేను ఎల్లుండి చేశానా? 3 రోజుల తర్వాత చేస్తానా? అసలు చేయనా? వీటన్నింటితోటి సంబంధం లేదు. నేను చేసిన వంకాయ కూర అసలు ఎవడైనా తింటాడా?
లేదా నేను చేసిన వంకాయ కూర అసలు నాకైనా తినడానికి వస్తుందా లేదా? వీటన్నింటితో సంబంధం లేదు. వంకాయ కూర అన్నదోటుంటుంది. అయితే కానీ వ్యవహారానికి మాత్రం దానికి యోగ్యమైన పదార్థం ఒకటి తయారవ్వాలి గదా! అందుకని వ్యక్తిగా ఏ వంకాయ కూర దానికి సెపరేట్‌గా నిష్పన్నం అవ్వవలసి ఉంటుంది. అందుకని అతప్రభవః అని చెప్పాల్సొచ్చింది. ఒకటి శబ్దము ఉంటే దానికి ఒక అర్థము తర్వాత ఉత్పన్నం అవ్వవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అందుకని అతప్రభవః. కథం పునః అవగమ్యతే ఇప్పుడెట్లా అంటే నా వంకాయ కూరే చూద్దాం. వంకాయ కూర అన్నాను కూర్చున్నాను. అయితే వంకాయ కూర చెయ్యడానికి యాక్చువల్‌గా నాకు వంకాయలు కావాలి, ఇంకేమైనా సామాను గావాలి, ఏంటేంటో గావాలి. దాన్ని నేనేమో జెయ్యాలి కదా! ఇప్పుడు వంకాయ కూర చెయ్యడానికి నేనేవేవో ద్రవ్యాలన్నీ తీసుకొనొస్తాను. అవన్నీ ఉపాదాన కారణము. దానికొక స్టవ్ గావాలి, గరిటెలు గావాలి, గిన్నెలు గావాలి. అవన్నీ సహకారి కారణము. ఏదో చేసే నేనున్నాను నిమిత్త కారణము. ఇప్పుడు మన జగత్ రావడానికి మన పరబ్రహ్మమే పాపము ఉపాదాన కారణము. వంకాయ కూరకి వంకాయ ఎట్లా ఉపాదానమో, కుండ జేయడానికి మట్టి ఎట్లా ఉపాదానమో, బొమ్మ జేయడానికి కర్ర ఎట్లా ఉపాదానమో, అట్లా జగత్తు తయారవ్వడానికి బ్రహ్మమే ఉపాదాన కారణం. పాపం అదే నిమిత్త కారణము, అదే సహకారక కారణం, అదే ఇంక దారబోయే కారణాలన్నీ అదే మొత్తం అంతా అదే అది వేరే విషయము. కానీ నేను వంకాయ కూర అన్నాను కాబట్టి చేశాను. వంకాయ కూర ఎక్కడి నుంచొచ్చింది? నేను చేస్తాను అన్న మాటలో నుంచొచ్చింది. అవునా కాదా? వంకాయ కూర చేస్తాను అన్నాను. వంకాయ కూర అన్నాను. నేను వంకాయ కూర అన్నాను గాబట్టి, నా మాటలో నుంచి ఆ వంకాయ కూరొచ్చింది. నేనసలు వంకాయ కూర చేస్తాను అనుకోకపోతే చేయను గదా! మనసులోనైనా సరే నేను వంకాయ కూర చేస్తాను. వంకాయ కూర, లేతే దోసకాయ పప్పు అని నేనేదో అనుకుంటేనే గదా నేను దాన్ని చేసేది. కాబట్టి నేనన్నాను గాబట్టి అది వచ్చింది. నువ్వు ఆ మాట అన్నావు గాబట్టి నువ్వు చెయ్యి. నువ్వు ఆ మాట అన్నావు గాబట్టి అది జరిగింది అని చెప్తాము. కానీ యాక్చువల్‌గా ఉపాదానం వేరే ఉండాలి. నేను ఆ మాట అనగానే అయిపోదు. దానికి ఉపాదానం ఏదైనా ఉంటేనే ఆ పని జరిగేది. కాబట్టి యాక్చువల్‌గా ఉపాదాన కారణం బ్రహ్మము. దానికి అనుమానమే లేదు. కానీ అది జరగాలి అన్న మాట ఏదున్నదో ఆ శబ్దము అక్కడి నుంచి జగత్తొచ్చింది. నేను చేస్తాను అని అనుకున్నది అది చేసింది. అనే గదా మన మంత్రాలన్నీ జెప్పేది. ఎక్కడ జెప్పాయి? చూపిస్తావా? ఆ! శుభ్రంగా చూపిస్తాను. ప్రత్యక్ష అనుమానాభ్యాం. 1 గాదు 2 చూపిస్తాను. 2 చోట్ల. అది చేస్తాను అని అనుకున్నది చేసింది. అది చేస్తాను అనుకోవడమేమి శబ్దము. చేసింది అప్పుడు జగత్ కార్యం తయారైంది. ఉపాదాన కారణం అదే అయి ఉన్నది బ్రహ్మము. కాబట్టి ప్రత్యక్ష అనుమానాభ్యాం ప్రత్యక్షం ప్రమాణం ఒకటి, అనుమానం ప్రమాణం ఒకటి 2 ప్రమాణాలతో చూపిస్తాను పట్టు. ప్రత్యక్షం అంటే ఏమనుకుంటున్నావో నువ్వు? ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమనుకుంటున్నావో? ఇంద్రియాలతో కళ్ళ ముందు ఏదో దృశ్యం కనిపిస్తే అది ప్రత్యక్ష ప్రమాణం. చెవులకి ఏదైనా శబ్దం వినిపిస్తే ఎందుకంటే అక్షములంటే ఇంద్రియాలు. వాటికి డైరెక్ట్‌గా తెలుస్తుంటే అది ప్రత్యక్ష ప్రమాణము. అనుమాన ప్రమాణం అంటే మనసుతో అనుమానించి, అనుసరించి మానం కొలత వేసి ఇది అయ్యుండొచ్చు అని ఏదో పొగొస్తుంది అంటే నిప్పు ఉండే ఉంటుంది అని అనుమానించి మనసుతో ఐడెంటిఫై చేయడం అనుమాన ప్రమాణం అనుకుంటావు గదా! కాదు. ఇప్పుడు జాగ్రత్తగా విను పూర్వపక్షి చెప్తాను పట్టు. మా సూత్రకారుడు ప్రత్యక్ష అనుమానాభ్యాం అన్నాడు గదా! దానికి నేను భాష్యకారుని అర్థం చెప్తాను విను. ప్రత్యక్షం అంటే శృతి వేదం. ప్రత్యక్షం అంటే వేదం. నువ్వేం చెప్పుకుంటావో ప్రత్యక్ష ప్రమాణం వేరు, అనుమాన ప్రమాణం వేరు, ఆగమ ప్రమాణం అని వేద ప్రమాణం అంటావు గదా! కాదు. ప్రత్యక్ష ప్రమాణమే శృతి ప్రమాణం. ప్రత్యక్షం అంటే శృతి. ఎందుకు? ప్రామాణ్యం ప్రతి అనపేక్షత్వాత్. ప్రత్యక్షం డైరెక్ట్. ప్రత్యక్షం అంటే డైరెక్ట్‌గా. వేదము డైరెక్ట్‌గా ప్రమాణం ఇంక క్వెషన్ లేదక్కడ. వేదం చెప్పింది గానీ, ఇంకెక్కడైనా ఈ విషయం ఉందా అని వెతకం మనము. ఈ శాస్త్రాల్లో ఉంది. ఈ గ్రంథాల్లో, పురాణాల్లో ఉంది. ఇది నిజంగా వేదమే చెప్పిందా అని మనం వేదంలో వెతుకుతాము. వేదం ప్రమాణం. కానీ వేదం చెప్పింది వేరే వాటిలో ఉందా అని వెతకము.
వేరే వాటిలో చెప్పినవన్నీ వేదంలో ఉందే లేదా అని చూస్తాము. కాబట్టి వేదానికి వేరే ప్రమాణం అవసరం లేదు. అందుకని అది ప్రత్యక్ష ప్రమాణం. ఇప్పుడు అనుమాన ప్రమాణం అంటే ఏంటో చెప్తాను విను. స్మృతులు, శాస్త్రాలు మొత్తము పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు, శాస్త్రాలు ఏవేవి ఉన్నాయో మొత్తం అన్నీ గూడా అనుమాన ప్రమాణం. ఎందుకు? ప్రామాణ్యం ప్రతి సాపేక్షత్వాత్. మళ్ళీ ప్రమాణం కావాలి. వేద ప్రమాణం. ఎందుకంటే పురాణాలైనా సరే, ధర్మశాస్త్రాలు ఏవైనా సరే, స్మృతులన్నీ గూడా వేదాన్ని ప్రమాణంగా పెట్టుకుని వేదంలో చెప్పిన విషయాన్ని ఇవి చెప్తూ వస్తాయి కదా! ఈ స్మృతులకు వేదం ప్రమాణం. కాబట్టి ఇవి వేదాన్ని అనుసరించి మానము చెప్తూ ఉంటాయి విషయాన్ని మనకు. వేదాన్ని అనుసరించి చెప్తాయి గాబట్టి ఈ స్మృతులన్నీ అనుమాన ప్రమాణం. వేదానికి వేరే ప్రమాణం అవసరమే లేదు గాబట్టి అది ప్రత్యక్ష ప్రమాణం. తే హి శబ్దపూర్వాం సృష్టిం దర్శయతః. ఈ 2 ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు 2 శబ్దం ముందొచ్చి శబ్దం నుంచే సృష్టి వచ్చింది అని చూపిస్తూ ఉన్నాయి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఏతే ఇతి వై ప్రజాపతిః దేవాన్ అసృజత అసృగ్రమ్ ఇతి మనుష్యాన్ ఇందవః ఇతి పితॄన్ తిరః పవిత్రం ఇతి గ్రహాన్ ఆసవః ఇతి స్తోత్రం విశ్వాని ఇతి శస్త్రం అభిసౌభగా ఇతి అన్యాః ప్రజాః ఇతి శృతిః. ఇది ఏ వేదంలోని మంత్రమో మనకు తెలీదు. కానీ ఒక వేద మంత్రం గురించి మన గురువుగారు చెప్తున్నారు. ఇక్కడ ఏముంది అంటే, మన ప్రజాపతి ఏ విధంగా సృష్టి చేశాడు అంటే, ఏతే అన్నాడు. ఏతే అని దేవతలను సృష్టించాడు. ముందు ఆయన ఏతే అన్నాడు. ఏతే అనగానే దేవతల సృష్టి జరిగింది. కాబట్టి శబ్దం ముందొచ్చింది. వాటి అర్థము దాన్ని అనుసరించి అక్కడి నుంచి వచ్చింది. ఆయన అట్లానే అసృగ్రమ్ అన్నాడు. అసృగ్రమ్ అంటే అసృక్ అంటే రక్తం. రక్తంలో రమించేవి జీవులన్నీ. ముఖ్యంగా మనుష్యులు. కాబట్టి అసృక్రమ్ అన్నాడు. రక్తంతో రమించే, ఇంద్రియ భోగాలు అనుభవించే మనుష్యులన్నీ ఆయన అసృక్రమ్ అనగానే మనుష్యులొచ్చాయి. ఆ తర్వాత మన ప్రజాపతి ఇందవః అన్నాడు. చంద్రుడితో వసించేవాళ్ళు అని అనగానే పితృదేవతలందరూ వచ్చారు. ఆయన తిరః పవిత్రం, పవిత్రమంతా తిరోగతి వెనక్కి తిరిగింది అన్నాడు. అనగానే గ్రహాలన్నీ వచ్చాయి. అవి గ్రహిస్తాయి. ప్రకాశాన్ని గ్రహిస్తాయి. ప్రకాశాన్ని చూపించవు. వాటిలో నుంచి ప్రకాశం రాదు. అవి ఓన్లీ ప్రకాశాన్ని గ్రహిస్తాయి. వాటిని మళ్ళీ గ్రహించేవేవైనా సరే, యజ్ఞంలో పాత్రలైనా సరే గ్రహించేవి. గృహం కూడా, దాన్ని గృహం అని ఎందుకు పిలుస్తారంటే గ్రహిస్తుంది కాబట్టి వస్తువుల్ని. అట్లా ఇంతకీ గ్రహాలని ఆ పవిత్రమంతా అంతర్ధానమైంది, లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఆయన గ్రహించడం కోసం ఆలోచన చేసి ఆ మాట అనగానే గ్రహాలన్నీ వచ్చాయి. ఆ శవః అన్నాడు. అనగానే స్తోత్రాలన్నీ వచ్చాయి. ఎందుకు అంటే ఆశు అనగానే వెంటనే స్తోత్రాలన్నీ వచ్చేసాయి. విశ్వాని అన్నాడు. ఇంకా మిగిలినవన్నీ అన్నాడు. అనగానే శస్త్రాలన్నీ వచ్చాయి. తర్వాత అభిసౌభగా అన్నాడు. సౌభాగ్యంతో ఉన్నాయి అన్నాడు. అనగానే మిగిలిన ప్రాణులన్నీ వచ్చాయి అని మన శృతి చెప్తూ ఉన్నది. కాబట్టి నీకు ఇప్పుడు ఏమర్థమైంది? వంకాయ కూర అన్న తర్వాత వంకాయ కూర వస్తుంది. వంకాయ కూర వచ్చిన తర్వాత దానికి వంకాయ కూర అని పేరు పెట్టవలసిన అవసరం లేదు. నువ్వు కావాలంటే నీ వంకాయ కూర మాడబెట్టావనుకో, నువ్వు వంకాయ కూర అన్నావు, వంకాయ కూర చేసావు, అది మాడిపోయిందనుకో, అప్పుడు నా మాడిపోయిన వంకాయ కూర అని దానికి ఏదో దేవదత్తుడి కొడుకు యజ్ఞదత్తుడు అని పెట్టినట్టు పెట్టుకో. నువ్వు ఇండివిజువల్గా సపరేట్గా ఒక పేరు పెట్టుకో. కానీ టెక్నికలీ నువ్వు వంకాయ కూర అన్నది ఏది ఉన్నదో అది జాతి. అందులో నుంచి వ్యక్తి సపరేట్ వంకాయ కూర నువ్వు చెయ్యి మానుకో. అట్లనే ఇక్కడ ఆయన ఏదో ఏతే అన్నాడు, దేవతల్ని సృష్టించాడు. అసృక్రమ్ అన్నాడు, మనుషుల్ని. ఇందవః అన్నాడు, పితృదేవతల్ని. పవిత్రం అన్నాడు, గ్రహాలను. ఆశవః అన్నాడు, స్తోత్రాన్ని. విశ్వాని అన్నాడు, శస్త్రాన్ని. అభిసౌభగా అన్నాడు,
మిగిలిన ప్రజలన్నింటినీ, ప్రాణులన్నింటినీ అన్నాడు సృష్టించాడు. అన్నాడు సృష్టించాడు. అన్నాడు సృష్టించాడు అంటే ఏమి? అనడము శబ్దం ముందు, ఆ పదార్థం తర్వాత. తెలుస్తున్నదా? తర్వాత ఇంకోటి చెప్తాను పటు. తథా అన్యత్రాపి సహ మనసా వాచ్యం మిథునం సమభవత్ అని బృహదారణ్యకంలో. ఆయన మనసుతో మాటను కలిపాడు. దాంతో తర్వాతవన్నీ వచ్చాయి. తర్వాత ఇత్యాదిన తత్ర తత్ర శబ్దపూర్విక సృష్టి శ్రావ్యతే. కాబట్టి శబ్దం ముందుంటుంది, సృష్టి తర్వాత అని తెలుస్తుంది. ఇదంతా వేదం చూపించాను కదా! ఇప్పుడు స్మృతుల్లో చూపిస్తాను పట్టు. భారతంలో శాంతి పర్వలో ఈ పురాణంలో ఉన్నదొకటి. అనాది నిధన నిత్య వాక్ ఉత్సృష్ట స్వయంభువ ఆదౌ వేదమయీ దివ్య యతః సర్వా ప్రవృత్తయః. ఆది లేదు, అంతు లేదు, నిత్యము ఉన్న ఏదైతే వేదమయమైన దివ్యమైన వాక్ ఉన్నదో అది ఆదౌ ముందు స్వయంభూ నుంచి ఉత్సృష్ట బయటకొచ్చింది. ఇంక అక్కడి నుంచి మొత్తం ప్రవృత్తులు ప్రాణులన్నీ వచ్చాయి అని మన భారతం చెప్తూ ఉన్నది. అట్లానే ఉత్సర్గః అప్యయం వాచః సంప్రదాయ ప్రవర్తనాత్మకః ద్రష్టవ్యః. ఇక్కడ ఉత్సృష్ట అంటే వదిలాడు. ఒక సౌండ్ వదిలాడు. దాంతో మిగిలినవన్నీ వచ్చాయి అంటే వదలడం అంటే ఎట్లా వదులుతారు? ఉత్సర్గం ఎట్లా చేస్తారు వాక్కును అంటే అందులో పైగా ఇక్కడ అనాది నిధనం అని చెప్పారు. ఉత్సర్గం లేదు, అప్యయం లేదు, సృష్టి లేదు, లయము లేదు, ఆది లేదు, నిధనము లేదు అని చెప్పిన తర్వాత ఆయన వదిలేడని ఎట్లా చెప్తారు? అందుకని సంప్రదాయం ఒకళ్ళ నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అనుశాసనంగా వస్తూ ఉన్నది ప్రవర్తిస్తూ అని చెప్పుకోవాలి దాన్ని చెప్పారు మన గురుగారు. అనాది నిధనాయాః అన్యాదృశస్య ఉత్సర్గస్య అసంభవాత్. అనాది నిధనమైన ఆ వాక్కుకు, వేదానికి, ఆ శబ్దానికి ఈ విధంగా ఉత్సర్గం ఉండడం అన్నది అసంభవం కాబట్టి. తథా నామ రూపంచ భూతానాం కర్మణాం చ ప్రవర్తనం వేద శబ్దేభ్యః ఏవ ఆదౌ నిర్మమే సహ మహేశ్వరః అని విష్ణు పురాణంలో కూడా ఉన్నది. మన మహేశ్వరుడు ఆయన సహా ఆదౌ ముందు వేద శబ్దాల్లో నుంచే నామాలు, రూపాలు ఉన్న భూతాలు రకరకాల కర్మలతో ప్రవర్తిస్తూ ఉన్న వాటిని నిర్మమే నిర్మించాడు. నామాలను, రూపాలను భూతాలకు కర్మలతో సహా వేదాల నుంచి ఆయన నిర్మించాడు అని విష్ణు పురాణం చెప్తున్నది స్మృతి. సర్వేషాం తు సహ నామాని కర్మాణి చ పృథక్ పృథక్ వేద శబ్దేభ్యః ఏవ ఆదౌ పృథక్ సంస్థాః చ నిర్మమే అని మనుస్మృతిలో మనం మొదటి అధ్యాయంలో 15వ శ్లోకంలో చూసుకున్నాము. మన ఇక్కడ మహేశ్వరుడు అని చెప్పారు, ఇక్కడ పేరు లేదు. సహా అని చెప్పారు. ఆయన ఏదైతే ఆ తత్వం ఉన్నదో అది సర్వేషాం అన్నింటి యొక్క నామాలను, కర్మలను పృథక్ పృథక్ వేరు వేరుగా నిర్మమే నిర్మించింది. ఎక్కడి నుంచి? ఆదౌ వేద శబ్దేభ్యః. వేద శబ్దాలన్నీ టెంప్లెట్. అక్కడి నుంచి మళ్ళీ వేరు వేరుగా పేర్లు, రూపాలు, కర్మలతో ఉన్న మొత్తాన్ని సృష్టించింది. అట్లానే పృథక్ సంస్థాః చ మనుస్మృతి ముఖ్యంగా వ్యవస్థని చూపిస్తూ ఉన్నది కాబట్టి ఆశ్రమ ధర్మాలు, వర్ణ ధర్మాలు అని చూపిస్తూ ఉన్నది. దాని ప్రధానమైన అంశం అదే కాబట్టి సంస్థ అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. వ్యవస్థ మొత్తము నామాలు, రూపాలు, కర్మలుతో కూడి ఉన్న వ్యవస్థలన్నింటినీ వేద మంత్రాల్లో నుంచే, శబ్దాల్లో నుంచే నిర్మించాడు అని కూడా చూపించారు అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఇదే విచారణ ఇంకా కొంత కొనసాగుతుంది. మనము నెమ్మదిగా చూసుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విద్య కలగాలని ఆశిస్తూ ఉన్నాను. స్వస్తిరస్తు.